హాయ్ అండి. మేమైతే గుంటూరు నుంచి మహాబలిపురం వెళ్తున్నామండి. నైట్ 1:00 అయితే స్టార్ట్ అయ్యాము. ఆటలతో పాటలతో మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. మార్నింగ్ 10 కల్లా మహాబలిపురం అయితే రీచ్ అయ్యాము. ఇది వచ్చేసి బీచ్ వ్యూ అండి. ఇక్కడైతే చాలా గుర్రాలని కట్టేసి వాటికైతే ఫీడింగ్ ఇస్తున్నారండి. ఇక్కడ నుంచి పక్కనే ఉన్న షోర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ షోర్ టెంపుల్ యొక్క ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ అండి. ఈ మహాబలిపురం అనేది ఒక గొప్ప నౌకాశ్రయం అండి. ఇక్కడ 7 అద్భుతమైన దేవాలయాలు అయితే ఉండేవి. వీటిని 7 పగోడాస్ అనేవారు. అందులో ఇది ఒకటి. 7 పగోడాస్ అని ఫారినర్స్ పిలిచేవాళ్ళంటండి. కాలక్రమేణా ఇవి అన్నీ నీటిలో మునిగిపోయాయి. ఈ ఆలయాన్ని నరసింహవర్మ II నిర్మించారంటండి. దీంట్లో 2 శివాలయాలు, మధ్యలో విష్ణుమూర్తి విగ్రహం ఉంటాయి. సముద్ర అలలు నేరుగా ఆలయాన్ని తాకటమే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. 4లో సునామీ వచ్చిన సమయంలో సముద్రం వెనక్కి వెళ్ళినప్పుడు కొన్ని పాత నిర్మాణాలు బయటపడినాయండి. ఈ దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇది భారతీయ శిల్పకళా వైభవానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. షోర్ టెంపుల్ నుంచి మనం అర్జున పెనాన్స్కి అయితే వెళ్తున్నాము. మహాభారతంలో అర్జునుడు పాశుపతాస్త్రం పొందడానికి ఘోర తపస్సు చేశాడని సూచించే శిల్పాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇది కూడా యునెస్కో చేత గుర్తింపు పొందినది. తర్వాత పక్కనే ఉన్న కృష్ణాస్ బటర్ బాల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ బటర్ బాల్ 250 టన్ వెయిట్ అయితే ఉందండి. పల్లవ రాజులు ఈ రాయిని కదిలించాలన్నా కూడా కదిలించలేకపోయారు. ఆ తర్వాత పంచరథాలు చూడటానికైతే వచ్చామండి. ఇవి ఏకశిలతో నిర్మించబడినవి. ఈ పంచరథాల్లో ధర్మరాజు రథం, భీమరథం, అర్జున రథం, నకుల సహదేవ రథం, ద్రౌపది రథాలైతే ఉన్నవి. వీటిని కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో భాగమైనవి.
ఆ తర్వాత మనం పాండిచ్చేరి అయితే స్టార్ట్ అయ్యాం. మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. అక్కడ రాక్ బీచ్ అయితే వెళ్ళొచ్చామండి. మిగతా కంటిన్యూషన్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.